చెప్పమంటారా? మానవతర గారు ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది 2 దశల్లో జరుగుతుంది. సివిల్స్ ప్రామాణికంగా జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధారంగా రాజ్యాంగబద్ధ సంస్థ అది, ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని వడపోతలు ఫిలిమ్స్ లో వడపోసిన తర్వాత ఇంకా వాళ్ళని సానబట్టి, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో సివిల్ సర్వెంట్ అధికారులు అవుతారు, వాళ్ళు ఐఏఎస్ లు అవుతారు, ఐపీఎస్ లు అవుతారు, వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ లు అంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎంట్రీ చేయాలంటే రాత పరీక్ష ఉండాలి, డిస్క్రిప్ట్ ఉండాలి. మరి ఇప్పుడు ఇదివరకు ఇంటర్వ్యూ ఉండదా? అది మన ఇష్టం, అడ్డుపడతారు. ఒక్క నిమిషం, అక్కడ చెప్పని అడ్డుబాటు కాదు. ఒక్క నిమిషం, మీరు అనేది సివిల్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ లేదు ఇంటర్వ్యూ. మీరు రూల్స్ దాని గురించి చేంజ్ చేసినప్పుడు యూపీఎస్సీ సమస్య వస్తుంది కదా. సమస్య వచ్చినప్పుడు అభ్యర్థులు ఎవరు హ్యాపీగా లేరు కదా. యూపీఎస్సీ లాగా మొత్తం పెడితే మొత్తం యూపీఎస్సీ లాగా పెట్టండి, సగం పెట్టి సగం పెట్టకపోవడం. తప్పులు జరిగిన ఇంటర్వ్యూ ఎందుకు వస్తున్నాం? సీతారాం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీతారామారావు అనే ఒక మెంబరు బాహాటంగా దొరికిన ఇంటర్వ్యూలో డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలో మార్కులు వేసాయి. కాబట్టి అప్పుడు మేమే వస్తున్నాం, ఇంటర్వ్యూ ఎత్తేసినాం. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ పెడితే మేమే కొట్లాడినాం. ఇంటర్వ్యూలో ముఖం చూసి పిల్లలు చూసి పీటలు వేస్తారు, ముఖం చూసి డబ్బులు తీసుకొని మార్కులు వేస్తారు. అట్లా కాదు, దీంతో అవసరం లేదని చెప్పి మేము కొట్లాడితే మళ్ళీ ఎత్తివేశారు. కాబట్టి ఇది సరైన పద్ధతి, ఇక్కడ అవసరం లేదు. వాడు రాత పరీక్ష ద్వారా వాడు ఎంపిక అయితే వాడు సివిల్ సర్వీస్ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రాత పరీక్షలను అక్రమాలు జరిగినాయని చెప్తున్నాం మేము క్లియర్ గా. జరిగేదనే తప్పు. ఇది వీళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. కోచింగ్ సెంటర్లు తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తాయి కాబట్టి ఇప్పుడు చదివే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు మీడియం రాసే వాళ్ళు తక్కువయ్యారు కాబట్టి వీళ్ళ స్వార్థం కోసం ఈ వాదన పట్టకొస్తున్నారు. ఇది తప్పు. వీళ్ళ స్వార్థం కోసం నిరుద్యోగుల్ని బలి చేయకండి దయచేసి. అట్లంటే సివిల్ సర్వీస్ అభ్యర్థి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం, మానవతారాయ్ గారు, అశోక్ గారు, ఒక అభ్యర్థి